అసలు మీరెవరు మీరు అసలు ఎంత గుర్తు తెచ్చుకున్నా కూడా ఫేస్ నాకు గుర్తు రావట్లేదు. ఫోటో షేర్ చేయండి మీది, అప్పుడు గుర్తొస్తుంది. నా ఫోటో పెడతాను, మీరు చూడండి. నేను ఒక్కసారి చూసాను అక్కడ. షిరిడీలో చూశాను అని చెప్పారు కదా. హోటల్లో చూసాను. మీరు స్టే చేస్తారు చూసారా హోటల్లో? అక్కడ చూసారా? హోటల్లో కలుసుకున్నాం. ఒక్క రోజే లేండి, మా పాప బర్త్డేకి వచ్చాం మేము అక్కడికి. లేదు, ఒక్క రోజులో ఒక్కసారి చూస్తేనే ఇంత ప్రేమ బాబా కనెక్షన్ అనమాట. అది నిజంగా నేను మామూలుగా అదే చూస్తాను, ఎంత నిద్ర ఉన్నా సరే ఒకసారి టచ్ చేసి చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను స్టేటస్ నాకు టైం ఉండదు. ఎందుకు 24/7 ఏయో వీడియోస్, ఏం మాట్లాడాలి ఏంటి, ఏ వర్క్ చేస్తున్నా కూడా థింక్ చేస్తూ ఉంటాను కదా, మైండ్ అంతా దాని మీదే పెడతాను. ఇంకా అసలు స్టేటస్ చూడడానికి, అందులో వాట్సాప్లో చాలా మంది ఉంటారు కదా, అలా పక్కన కనిపిస్తూ ఉంటాయి, కానీ టచ్ చేశాను అనుకోండి ఇంకా టైం అక్కడే స్పెండ్ అయిపోద్ది. కానీ నేను మీ ఫోటో నా బాబాని కనిపించగానే అది కనిపిస్తూ ఉంటుంది కదా, అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో చెప్పలేను అసలు. అంటే నేను కూడా అదే రోజు అదే స్టేటస్ పెట్టాను ఆ రోజు. అదే ఫోటో మళ్ళీ మీ స్టేటస్ లో కనిపిస్తే అది చాలా ఎక్సైట్మెంట్. థాట్స్ డే అనుకుంటా అది జరిగింది. అదే అంటారు కదండి, బాబా ఒక చోటికి చేరుస్తారు ఆయనకు కావాల్సిన వాళ్ళందరినీ అని. అలాగే ఉంటుంది సాయి బాబా. మంచిదమ్మా, ఎంత మంచిగా అనిపించింది మేడం. మనం మంచి, నేను ఒకటే అనుకుంటా మేడం, నేను ఎవరికి చెప్పినా కూడా అదే చెప్తాను. మనం మంచి అనుకుంటే మనకి మంచిగా జరుగుతుంది, బాగా చూసుకుంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తుందమ్మా. మంచిది. ఈ రోజు కూడా స్టేటస్ మీది కావాలని చూసానమాట, పెట్టారా లేదా అని చెప్పి చూస్తే నాకు ఇష్టమైన అది నాకు మెసేజ్ బాబా నాకు ఇచ్చారు చాలా ఇయర్స్ బ్యాక్. నేను అందుకే పూజించుకుంటాను అనమాట. అది స్పెషల్గా నాకే ఇచ్చారు ఆ మెసేజ్ ఆ రోజు. దాని గురించి డీటెయిల్స్ నేను మీకు నెక్స్ట్ మాట్లాడుతాను. మీరు కాలేజ్లో ఉన్నారు, వర్క్ చేస్తారన్నారు కదా, నేను నెక్స్ట్ మాట్లాడతాను. నేను ఆ ఫోటో కట్టించుకున్నాను అనమాట, ఫ్రేమ్. ఐ ప్రామిస్ యూ దట్ ఐ విల్ టేక్ కేర్. ఆ మెసేజ్ ఉంది కదా దానిపైన, అది కేవలం నా కోసం బాబా ఇచ్చారు చాలా ఇయర్స్ బ్యాక్. అది నేను అప్పటికప్పుడు ఫోటో కట్టించమంటే ఆ కట్టే అతను కూడా శివ పేరు, తను నా కోసం చేసుకుని గురువారం రోజు నా ఇంటికి రావాలని చెప్పి నైట్ 10:30 అట్లా అవుతుంది. ఆ టైంలో వచ్చి